అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం 6వ తరగతి కొత్త టెక్స్ట్ బుక్‌లోని 9, 10 యూనిట్లు ఇంతవరకైతే మనం 8 యూనిట్లకు సంబంధించి వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో, ఈరోజైతే మనం 9 అండ్ 10 యూనిట్లలో ఏముందనేది ఒక క్విక్ రివ్యూ అయితే చేద్దాం. సో, గైస్, మా ఆన్‌లైన్ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే అండ్ మా ఆన్‌లైన్ ఎగ్జామ్స్ కూడా మీరు కావాలంటే కిందనున్న టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి అండ్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు ఎప్పటికప్పుడు ఎగ్జామ్ పేపర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తొందరలో ఒక పూర్తి నిడివి ఉండేటటువంటి ఒక షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో, ఈ మళ్ళీ లాక్‌డౌన్ వచ్చే తరుణంలో మీకైతే ఇంటి దగ్గర ఉండి చదివి ఎగ్జామ్స్ రాసేటట్లు ఒక పూర్తి క్యాలెండర్ టెట్ డీఎస్‌కి అయితే ఇస్తాం. సో, ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్‌లో డిస్క్రిప్షన్‌లో ఉన్న టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. సో, ఇప్పుడైతే చూద్దాం. మనకి ద్విమితీయ, త్రిమితీయ ఆకారాలు అంటూ చాప్టర్ 9 అయితే ఉంది. సో, ఇక్కడ ఉండే అభ్యసన ఫలితాలంటే ఇక్కడ అభ్యసన ఫలితాల నుండి ఒక క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం అయితే మనకుంది. తమ పరిసరాల్లో వివిధ జ్యామితీయ ఆకారాలు అనగా త్రిభుజాలు, చతుర్భుజం మరియు వృత్తము వస్తువులను పోల్చగలుగుతాడు. త్రిభుజంలో భాగాలు గుర్తించగలుగుతాడు. బహుభుజ శీర్షాలను మరియు భుజాలను గుర్తించగలుగుతాడు. వివిధ త్రిమితీయ ఆకారాలు అంటే 3D ఆబ్జెక్ట్స్ అంటాం. గోళము, ఘనము, దీర్ఘఘనము, పట్టకము, పిరమిడ్, శంకు మరియు స్తూపాకార వస్తువుల గురించి పోల్చగలుగుతాడు. అంతేకాకుండా త్రిమితీయ ఆకారాల అంచులు, శీర్షాలు, ముఖాలకు మధ్య సంబంధాన్ని ఉదాహరణతో అంటే వాటిని వివరించగలుగుతాడు. అండ్ వాటి మధ్యన ఉండేటటువంటి సూత్రం ఆయిలర్ సూత్రం గురించి కూడా తెలుసుకుంటాడు. సో, ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే ఆయిలర్ సూత్రం అని దేని అంటారు? ఫేసెస్ ప్లస్ వెర్టిసెస్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెస్ ప్లస్ 2 అంటాం. అంటే ఫేస్ అంటే ముఖాలండి, ముఖాలు ప్లస్ శీర్షాలు, వెర్టిసెస్ అంటే శీర్షాలు ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఎడ్జెస్ అండి, అంచులు ప్లస్ 2 అండి. సో, ఇది మనకున్న ఆయిలర్ సూత్రం అనమాట. F + V = E + 2 ఈ సూత్రం గురించి తెలుసుకుంటారు. మరి ఈ యూనిట్లో ఉన్న టాపిక్స్ ఏంటి? ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది. బహుభుజి రకాలు, త్రిభుజం, చతుర్భుజం, వృత్తం, సౌష్ఠవం కూడా ఇందులో యాడ్ చేశాడండి. చూసారా? సో, సిమెట్రీ కూడా యాడ్ చేశాడు. త్రిమితీయ ఆకారాలపై అవగాహన అంటే ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ పరిచయంలో చూస్తున్నట్లయితే త్రిభుజము, వృత్తము, దీర్ఘచతురస్రం వంటి ఆకారాలు గల వస్తువులను ఉదాహరణకు చదునైన ఉపరితలంపై ఉండే కాగితం మీద కానీ బోర్డు మీద కానీ మనం చూడగలం. అందుకే వీటిని ఏమంటారంటే 2D ఆకారాలు అంటారు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 2D అంటే సమతలం పైన కానీ లేదా కార్డుబోర్డ్ పైన కానీ లేదా కాగితం పైన కానీ అబ్జర్వ్ చేస్తాము. వీటిని మనం పట్టుకోలేము. ఓకే, కొన్ని ఆకారాల వస్తువులు ఇల్లు చూడండి, బంతి, స్తంభం మొదలైన వాటిని చదునైన ఉపరితలంపై మనం గీయలేము. ఇటువంటి ఆకారాలను త్రిమితీయ ఆకారాలు అంటారు అని చెప్తాను అనమాట. అంతేకాకుండా ఇంకో మాట అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద్విమితీయ ఆకారాలకు పొడవు, వెడల్పులు అనే కొలతలు మాత్రమే ఉంటాయి. కానీ త్రిమితీయ ఆకారాల వస్తువులకి పొడవు, వెడల్పు మరియు ఎత్తులు అంటే ఎత్తు కొన్నిసార్లు లోతు అని మరొక కొలత అయితే పెరుగుతుంది అని చెప్పాడనమాట. ఇక్కడ తలం అంటే ఏంటి అనే దాని గురించి ఈ ఒక చిన్న డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. తలము అంటే ఏమిటి? చదునుగా ఉండే ఉపరితలంపై ఉండే బిందు సముదాయాన్ని తలం అంటారు. ఇదండి డెఫినేషన్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు వచ్చేటటువంటి అవకాశం ఉండే పార్ట్ అనమాట. చదునుగా ఉండే ఉపరితలంపై ఉండే బిందు సముదాయాన్ని తలం అంటారని ఇవ్వడం జరిగింది. అయితే ఈ తలం అనేది ఆ ఉపరితలం వైపులా అన్ని వైపులా కూడా వ్యాప్తి చెంది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక తర్వాత బహుభుజి వివిధ రకాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ ఒక కొత్త పేరు అయితే మనకి పరిచయం చేయడానికి కొన్ని బొమ్మలు ఇచ్చాడండి. సంవృతము మరియు వివృతము. సో, సంవృతము అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక పటం కానీ అన్ని వైపులా కానీ మూసి ఉంటే దాన్ని సంవృత పటాలు అంటారు. అలా కాకుండా తెరిచి ఉంటే వాటిని వివృత పటాలు అంటారు. అంటే లోపలికి మనకి పాత అనేది ఉండకూడదు. ఉంటే అది వివృతం అవుతుంది. లోపలికి వెళ్ళడానికి దారి లేకపోతే వాటిని సంవృతం అంటారు. ఇక తర్వాత ఇక్కడ కొన్ని పటాలు అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కొన్ని రేఖాఖండాలతో ఉన్నాయి, కొన్ని వక్ర రేఖలతో అయితే ఉన్నాయి. సో, పైనున్న పటాలన్నీ కూడా మనకి ఏమవుతాయి చెప్పండి? సంవృత పటాలు అవుతాయి. కాకపోతే కొన్నింటికి రేఖాఖండాలతో ఏర్పడ్డ పటాలు అయితే ఉన్నాయి. అలాంటి పటాలని మనం ఏమని పిలుస్తామంటే బహుభుజులు అంటాము. ఓకేనండి? పాలిగాన్స్ అంటాము. పాలి అంటే మినీ, గాన్స్ అంటే సైడ్స్. సింపుల్గా మనం పాలిగాన్స్ అని పిలుస్తాం అనమాట. ఆంగ్లంలో పాలిగాన్స్ అంటారు. అంటే పరిమిత సంఖ్య గల, చూడండి బహుభుజులకి నిర్వచనం, పరిమిత సంఖ్య గల రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటాలను బహుభుజులు అంటారు. ఇంకా మనం చెప్పాలంటే 3 భుజాల కన్నా ఎక్కువ ఉండేటటువంటి అన్ని సంవృత పటాలని మనం బహుభుజులు అంటామని చెప్తాము. అయితే ఇక్కడ మనం చూద్దాం ఇంకా ఏమేమి ఇచ్చాడేమో ఇక్కడ.
బహుభుజి అనేది సరళ రేఖాఖండాలతో ఏర్పడిన ద్విమితీయ ఆకారం గల సమృత పటము. చూసారా, బహుభుజులకు ఉండే మరో లక్షణం ఏంటంటే ఇవి సరళ రేఖాఖండాలతో సరళ రేఖలు కాదండి, సరళ రేఖాఖండాలతో ఏర్పడిన ఒక 2D ఇమేజ్ అనమాట. ఓకేనా, గుర్తుంచుకుంటారు. అండ్ అది క్లోజ్డ్ అనమాట. అంతేకాకుండా దీన్ని నిర్వచించాలంటే చూడండి, ఒక మాట అయితే అన్నాడు. ఓకే, బహుభుజి ఏర్పడడానికి కనీసం 3 భుజాలు ఉండాలి మరియు 4 లేదా అంతకన్నా ఎక్కువ కూడా కలిగి ఉండాలి. అంటే ఇక్కడ చూసారా, 3 భుజాలు ఉంటే దాన్ని త్రిభుజం అంటాం. మరి కానీ ఇక్కడ ఏమన్నాడు చూడండి, 4 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు కలిగి ఉండే సరళ సమృత పటాన్ని మనం బహుభుజి అని పిలుస్తాం అనమాట. 3 భుజాలు ఉంటే త్రిభుజం అని పిలుస్తాం. అయితే బహుభుజులు ఏర్పడడానికి అయ్యే రేఖాఖండాల సంఖ్యను బట్టి వాటిని త్రిభుజం అని, చతుర్భుజం అని, పంచభుజి, షడ్భుజి, సప్తభుజి, అష్టభుజి ఇంకా ఎన్నో పేర్లతో పిలుస్తామని ఇచ్చాడనమాట. ఇక్కడ చూడండి, కొన్ని బహుభుజుల పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, 3 ఉన్నాయనుకోండి, దాన్ని త్రిభుజం అంటాము. 3 అంటే 3, 4 ఉంటే చతుర్భుజం, చతుర్ అంటే 4, పంచభుజి అంటే పంచ అంటే 5, షడ్భుజి అంటే షట్ అంటే సంస్కృతంలో 6, సప్తభుజి అంటే సప్తము అంటే 7. ఇలా భుజాల సంఖ్యను ఆధారంగా వాటిని బహుభుజులు అని పిలుస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు చెప్పండి, బహుభుజి ఏర్పడడానికి కనీసం కావలసిన భుజాల సంఖ్య ఎంత అంటే మనం 3 అని చెప్తాం అనమాట. అంటే దీన్ని బట్టి మనం త్రిభుజం కూడా ఒక బహుభుజి అని అయితే నిర్ధారణ చేయవచ్చు. ఇక్కడ మీకు అభ్యాసం 9.1లో కొన్ని బొమ్మలు ఇచ్చి వాటి యొక్క పేర్లు అయితే రాయమన్నాడు అనమాట. అంతేకాకుండా ఇక్కడ PQRST బహుభుజ భుజాలను పొడవులను కొలవండి అంటూ పిల్లలకి ఇచ్చారు. తర్వాత మనం త్రిభుజాల గురించి మాట్లాడుకుందాం. త్రిభుజాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 9.2లో 3 రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సమృత పటాన్ని త్రిభుజం అంటారు అని ఇవ్వడం జరిగిందనమాట. అయితే త్రిభుజానికి ఏముంటాయి, 3 భుజాలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి, 3 శీర్షాలు ఉంటాయి. మరి భుజాలు అంటే ఏమిటి అండ్ అదేవిధంగా శీర్షాలు అంటే ఏమిటి, కోణాలు అంటే ఏమిటి మీకు అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి అయితే నేను ఇక్కడ చెప్పడం లేదు. అయితే ఇక్కడ మెయిన్ ప్రశ్న అండి, గత 2018 చేసే ముందు అయితే మా ఫాలోవర్స్ అయితే చాలాసార్లు అడిగారు, ఒక త్రిభుజం అనేది ఒక తలాన్ని ఎన్ని భాగాలుగా విభజిస్తుంది అంటే మనకి గుర్తుంచుకోండి, ఇది 3 రకాలుగా విభజిస్తుంది. ఒకటి అంతరం, లోపల ఉండే వాటిని అంతరం అంటాము. త్రిభుజం వెలుపల ఉంటే బాహ్యం అని పిలుస్తాము. త్రిభుజం పైన ఉంటే త్రిభుజం మీది బిందువులు అంటాము. ఇలా 3 రకాలుగా విభజిస్తుంది అనమాట. అంతరము, పైన, బాహ్యంగా మనం చెప్తాం. అదేవిధంగా మీకు యాక్టివిటీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో అంతరంగా ఉన్నవేవి, బాహ్యంగా ఉన్నవేవి, త్రిభుజంగా ఉన్నవేవి. సో అభ్యాసం 9.2లో ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత కోణాలను గుర్తించండి అంటూ కూడాను మనకైతే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది చేస్తారు. ఇక చతుర్భుజంకి వద్దాం. చతుర్భుజం అంటే మనకి 4 భుజాలు కలిగిన సరళ సమృత పటాన్ని మనం చతుర్భుజం అంటాం. అయితే చతుర్భుజంలో ఇలా ఎదుటెదుటి బిందువుల్ని కలిపేటటువంటి రేఖాఖండాలను ఏమని పిలుస్తారు అంటే వాటిని కర్ణాలు, డయాగ్నల్స్ అంటారని ఇవ్వడం జరిగిందనమాట. ఇక తర్వాత మనం చూసుకుంటే ఈ చతుర్భుజాలు ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అంటే దృశ్యకళకు సంబంధించిన వాటిలో శిల్పకళలు, లోగోలు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, వెబ్ డిజైనింగ్లో కూడా ఈ చిత్రలేఖన కళను ఉపయోగిస్తారని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ యాంగిల్ ఈకు ఆసన్న కోణం ఏంటి అంటే ఆసన్న కోణం అంటే ఏంటి, ఎదుటి కోణం అంటే ఏమిటి అనేది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ హెచ్ అనే కోణం ఉందనుకోండి, దీనికి ఒక ఆసన్న కోణం E1 అవుతుంది లేదా G అయినా అవుతుంది అనమాట. ఈ రెండు కూడా దీనికి ఆసన్న కోణాలే. మరి ఎదుటి కోణం అంటే మాత్రం కేవలం మనకి ఒకటే కనిపిస్తుంది, దీన్ని ఎదుటి కోణం అంటాం. సో హెచ్కి ఎదుటి కోణం అయితే F అవుతుంది, ఆసన్న కోణాలు EGలో అవుతాయి అనమాట. యాంగిల్ E, యాంగిల్ G రెండు కూడా ఈ విధంగా మనం చెప్తాం. ఇక వృత్తాలకు వద్దాం. వృత్తం చూసేటటువంటిప్పుడు దీనికి ఎన్ని భాగాలు ఉంటాయి అంటే ఇక్కడ పిల్లలకు సంబంధించి కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మన వృత్తానికి నిర్వచించండి అని అడిగితే ఏం చేస్తారు, ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందు పథాన్ని మనం ఏమని పిలుస్తామంటే వృత్తము అంటాము. గుర్తుంచుకోండి, ఒక స్థిర బిందువుకు సమాన దూరంలో ఉండేటటువంటి బిందు పథాన్ని మనం ఏమని పిలుస్తాం ఇక్కడ వృత్తము అంటాము అని అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరి ఇక్కడ చూస్తే వృత్తానికి ఆ మధ్య బిందువులో ఉండేటటువంటి స్థిర బిందువునే మనం కేంద్రం అని పిలుస్తాము, ఆ దూరాన్నే మనం వ్యాసార్థం అని పిలుస్తాము. ఈ వృత్తాకార మార్గం ఏదైతే ఉందో దాన్ని వృత్త పరిధి అంటాము. కేంద్రము, వృత్త పరిధి, వ్యాసార్థం అన్నమాట. కాగితానికి సంబంధించి ఒక యాక్టివిటీ అయితే ఇచ్చాడనమాట. ఒక వృత్తాన్ని గీచి అంచుల వెంబడి కంతిరించి మొత్తం అన్నింటిని కూడా మీరు ఫోల్డ్ చేస్తే అన్ని ఫోల్డ్స్ కూడా ఒకే బిందువు వద్ద టచ్ అవుతాయి, దాన్నే మనం ఏమంటాం వృత్త కేంద్రం అంటామని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అయితే వృత్త పరిధి పైన
ఏవైనా 2 బిందువుల్ని మనం జాయిన్ చేసామనుకోండి. ఇలా జాయిన్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తారు? దీన్ని జా అని పిలుస్తామనమాట. ఓకేనా? జా అంటాం. మరి ఒక వృత్తానికి ఎన్ని జాలు నిర్మించవచ్చు? అంటే అనంతమైన జాలను మనం నిర్మించవచ్చు. అయితే అన్ని జాల్లో కూడా ఏదో ఒకటి మనకి కేంద్రం గుండా వెళ్తూ ఉంటాయన్నమాట. కొన్ని జాలు మనకి కేంద్రం గుండా పోతూ ఉంటాయి. ఇలా కేంద్రం గుండా పోయేటటువంటి జాలను మనం ఏమంటామంటే వ్యాసము అని పిలుస్తాం అనమాట. సో జాలో కల్లా అన్నిటికన్నా పెద్ద జా ఏది అంటే వ్యాసము అని చెప్తాము. దాని మీద ప్రశ్న అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత మనం చూసుకుంటే వృత్తం పైన ఉండేటటువంటి 2 బిందువులను కలిపితే మనం ఏం చెప్తాం? జా అని చెప్పాం. మరి అదే వృత్తం పైన ఉండేటటువంటి 2 బిందువులను కలుపు ఆ వృత్త పరిధిపై ఉండే వక్రరేఖను ఏమని పిలుస్తారు? ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి, అదేవిధంగా ఇక్కడ ఒకటి వేస్తాం. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే చాపము అని పిలుస్తాం అనమాట. మరి చాపాన్ని ఎలా రాస్తారు? సిడి అని రాసి మీద కర్వ్ అయితే రాస్తాం అనమాట. మరి వృత్తం కూడాను ఒక తలాన్ని ఎన్ని రకాలుగా విభజిస్తుందంటే మళ్ళీ మనకి 3 రకాల వృత్త అంతరము, వృత్త బాహ్యము, వృత్తం పైన అని 3 రకాలు విభజించడం జరుగుతుంది. ఇక సౌష్టవం అంటే ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొద్దిగా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఈసారి మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఏదైనా ఒక పటాన్ని తీసుకొని 2 సమానంగా ఇరువైపులు కూడా ఒకే విధంగా వచ్చేటటువంటి విభజించే రేఖ ఏదైతే ఉంటుందో ఆ రేఖనే మనం సౌష్ఠవ రేఖ లేదా సౌష్ఠవాక్షం అంటాం. అంటే ఎడం వైపు ఎలా ఉందో కుడివైపు కూడా మనకి అదే విధంగా మనకి కనిపించేలా విభజించేది అని అర్థం అనమాట. అయితే ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే ఇచ్చి వీటికి సౌష్ఠవాక్షాలను నిర్మించమన్నాడు. ఉదాహరణకు ఎంకి అయితే మనం సౌష్ఠవాక్షాన్ని గీయవచ్చు. ఓకే, లెఫ్ట్ ఎలా ఉందో సో జీకి అయితే మనం రాయలేం. అండ్ ఈ పటానికైతే మనం ఇలా మనం నిర్మించవచ్చు. అంటే 2 వైపులా కూడా మనం ఏం చేయొచ్చు? నిర్మించవచ్చు. అంటే కొన్నింటికి మనం సౌష్ఠపటాలుగా నిర్మించలేము, కొన్నింటికి మాత్రం అడ్డుగా ఉంటాయి, కొన్నింటికి నిలువుగా కూడా ఉంటాయన్నమాట. అయితే ఏ గీత వెంబడి మన చిత్రాన్ని మర్చినప్పుడు 2 భాగాలు ఒకదానితో ఒకటి సరిగ్గా ఏకీభవిస్తాయో ఆ రేఖనే సౌష్ఠవ రేఖ అంటారు. ఇది అడ్డంగా ఉండొచ్చు, నిలువుగా లేదా ఒక కర్ణం వెంబడి కూడా ఉండవచ్చు అంటే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ పిల్లలకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ ఇచ్చాడండి. సో దీర్ఘచతురస్రాకాన్ని పోస్ట్ కార్డు తీసుకొని దాన్ని మడిచి 2 వైపులు కూడా ఒకేలా చేసి దానికి ఎన్ని సౌష్ఠవాక్షాలు ఉంటాయి చూడని ఇచ్చాడనమాట. ఇక్కడైతే మనకి దానికి సంబంధించినటువంటి ఒక ఆర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సౌష్ఠవాక్షాల సంఖ్య అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఓకే, ఏ అక్షరాలకు మనం సౌష్ఠవాక్షాలు గీయగలం, ఏ అక్షరాలు గీయలేం అనేది చెప్పుకోవడం జరిగింది. సో ఇదండి. అండ్ ఇక్కడ పిల్లలకు సంబంధించి డిజైన్ సంబంధించిన యాక్టివిటీ ఇచ్చాడనమాట. ఇక 9.3కి వచ్చినట్లయితే ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. ఇవ్వబడిన చతుర్భుజాన్ని పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అంటూ ఇవ్వబడిన చతుర్భుజం యొక్క భుజాలు ఏవి, సో ఏబీకి ఎదురు భుజం ఏది, బీకు ఎదుటి కోణం ఏది, యాంగిల్ సి ఎదుటి ఉండే భుజం ఏది, పక్క కోణాలు జతలెన్ని, అదే ఎదుటి కోణాల జతలెన్ని అడిగాడు అనమాట. సో ఈ విధంగా చేయాలి. క్రింది ఇవ్వబడిన పటాలను సౌష్ఠవాక్షాల సంఖ్య తెలపండి అన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చతురస్రానికి అయితే మనం ఎన్ని గీయవచ్చు అంటే 4 సౌష్ఠవాక్షాలు గీయవచ్చు. ఫస్ట్ వన్ హారిజాంటల్ గీయవచ్చు, సెకండ్ వన్ వెర్టికల్గా రాయవచ్చు, అండ్ ఫస్ట్ డయాగ్నల్ గుండా ఒకటి అండ్ సెకండ్ డయాగ్నల్ గుండా, అంటే మొత్తం మనం ఎన్ని చేయొచ్చు అండి? మొత్తం అంటే మనం 4 అయితే గీయగలం. అదే వృత్తానికి తీసుకున్నాం అనుకోండి అనంతం అండి, ఎన్నైనా మనం గీయవచ్చు అనమాట. అదే త్రిభుజాన్ని చూసినట్లయితే ఒకవేళ సమబాహు త్రిభుజం అయితే చూడండి, సమబాహు త్రిభుజం అయితే మనం 3 గీయగలం, సమద్విబాహు త్రిభుజం అయితే 2 గీయగలం, 1 గీయగలం, అసలు విషంబాహు త్రిభుజం అయితే గీయలేం అనమాట. అంటే ఇచ్చిన త్రిభుజం మీద ఆధారపడి ఉంటుంది. ఇక త్రిమితీయ ఆకారాల గురించి మాట్లాడుకుందాం. త్రిమితీయ ఆకారాలు అంటే ఒక శూన్యంలో పెట్టినప్పుడు కొంత స్థలాన్ని ఆక్రమించే త్రిభుజాలను త్రిమితీయ ఆకారాలు అనిపిస్తారు. వాటిని 3 డైమెన్షనల్ అంటారనమాట. వాటికి పొడవు వెడల్పుతో పాటు లోతులు కూడా ఉంటాయన్నమాట. అంటే లోతు కానీ ఎత్తు కానీ వీటికి ఉంటాయన్నమాట. ఉదాహరణకి దీర్ఘగణం తీసుకోండి. దీర్ఘగణం అంటే ఉదాహరణ మన సబ్బు డొక్కు కానివ్వండి, సబ్బు కానీ సబ్బు పెట్టి కానివ్వండి. దీంట్లో చూస్తే మనకి 6 తలాలు ఉంటాయి, 12 అంచులు ఉంటాయి, 8 శేషాలు అయితే ఉంటాయి. గణం తీసుకున్నాం అనుకోండి, గణం అంటే అన్ని ముఖాలు సమానంగా ఉండేవి, అన్ని భుజాలు సమానంగా ఉండేదాన్ని మనం ఘనం అని పిలుస్తాం. దీనికి 6 తలాలు, 12 అంచులు, 8 శేషాలు ఉంటాయి. ఇక పట్టకం అండి. సో పట్టకం గురించి చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది. ప్రిజం అనగానే కేవలం త్రిభుజ వేష ఆకారం అని తీసుకుంటారు. పట్టకం అన్న దానికి క్లారిటీ మెయింటైన్ చేయాలి. సో బేస్ ఏ ఆకారంలో అయితే మీకు ఉంటుందో టాప్ కూడా అదే ఆకారంలో ఉండే ఒక 3D ఆబ్జెక్ట్ అండి. ఇలా అనమాట. చూసారా, నేను ఇక్కడ ఏం చేశాను? పంచభుజితో వేసాను అనమాట. ఇది ఒక కూడా ప్రిజమే. దీర్ఘగణం వేసామనుకోండి, దీర్ఘగుణం కూడా ఒక ప్రిజమే, మర్చిపోవద్దు. అండ్ మీరైతే 6th క్లాస్ స్టూడెంట్స్ కాదు కాబట్టి సో మీకైతే ఇది ఎక్స్ట్రా కాదు. అంటే భూమికి ఏ ఆకారంలో ఉంటుందో
పైనుండే టాప్ పాయింట్ కూడాను అదే ఆకారంలో ఉండేటటువంటి ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని మనం పట్టకం అంటాము. అయితే ఇక్కడ మనం తీసుకుంది ఏంటి, త్రిభుజాకార ఆధార ఉండేటటువంటి పట్టకం. ఇక్కడ చూస్తే ఏమైంది, ఒక చతుర్భుజ ఆకార ఆధారం ఉండేటటువంటి పట్టకం. ఇక్కడికి వస్తే ఏమైంది, ఒక పంచభుజి ఆకార ఆధారం ఉండేటటువంటి పట్టకం. ఇలా కిందన పైన ఒకేలా ఉంటే దాన్ని ప్రిజం అని పిలుస్తాము. సాధారణంగా మనం లెక్కలు చెప్పేటప్పుడు వీడికి వేరే పేర్లు పెడతాం కాబట్టి ప్రిజం అనగానే దీన్ని వాడతారు. కానీ ప్రిజం అనేసరికి దేనికైనా ఒకటే ఫార్ములా వస్తుంది. ఇక పిరమిడ్ మాత్రం స్పెషల్ అండి. సో బేస్ అనేది చతురస్రాకారంలో ఉండి మధ్యస్థంగా ఒక బిందువు ఉంటూ దానికి కలబడినటువంటి ఆకారాన్ని మనం పిరమిడ్ అని పిలుస్తాం అనమాట. స్తూపం అనేసరికి కింద వృత్తం ఉంటుంది, పైన వృత్తాకారంలో ఉండేటటువంటి 2 ఆధారాలను కలిపిన ఒక 3D డైమెన్షన్ని మనం ఏమని పిలుస్తామంటే స్తూపం అని పిలుస్తాం. ఈ ఆధారాన్ని మనం భూమి అంటాము. ఆ వక్రాన్ని ఏదైతే ఉందో దాన్ని వక్రతలము అని పిలుస్తామండి. ఇక శంకువు. సో ఏదైనా ఒక స్తూపంలో మనం కత్తిరించి కింద వైపు అంటే వృత్తాకారం నుండి పైన ఒక బిందువుని కానీ మనం గుల్లగా చేసినట్లయితే ఆ వచ్చినటువంటి ఆ పార్ట్నే మనం ఏమని పిలుస్తాం, శంకు అని పిలుస్తామండి. ఓకేనా. తర్వాత గోళం అంటే మొత్తం కూడాను ఒకే రకమైనటువంటి ఒక 3 డైమెన్షనల్గా ఉండే సర్కిల్లా ఉండే 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని మనం ఏమని పిలుస్తామంటే గోళం అని పిలుస్తాము. ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్ని అయితే పరిచయం మాత్రం చేశాడండి. పరిచయం చేస్తూ ఇక్కడ ఏం చేశాడంటే ఆయిలర్ సూత్రం గురించి చెప్పాడండి. సో ఆయిలర్ సూత్రం ఏంటంటే ముఖాల సంఖ్య ప్లస్ మనకి శేషాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు అంచుల సంఖ్య ప్లస్ 2 అండి. దీన్ని ఆయిలర్ సూత్రం అంటారు. ఇదైతే మీరు ఖచ్చితంగా బై హార్ట్ చేయాల్సిందే. A + V = E+T అనేది. ఎందుకంటే ఒక వస్తువు ఇచ్చేసి దానికి ముఖాలు ఇచ్చేసి శేషాలు ఇచ్చి అంచులు ఎన్ని ఉంటాయని అడుగుతాడు అనమాట. సో ఇక్కడ పిల్లలకు సంబంధించి కొన్ని ఇవ్వడం జరిగింది. కొవ్వొత్తు ఆకారం ఏంటి, నీటి బుడగ ఆకారం ఏంటి, పాచిక ఆకారం ఏంటి, ధాన్యపు రాశి ఆకారం ఏంటి అని అడిగాడు అనమాట. ఇలా వివిధ రకాల ఆకారాలు అడిగేటప్పుడు మీరైతే వాటిని గుర్తుపడతారని అనుకుంటున్నాము. సో అండ్ అంతేకాకుండా త్రిభుజాకార పట్టకంకి ఎన్ని ముఖాలు ఉంటాయి, ఘనానికి ఎన్ని ఉంటాయి, చతురస్రాకార పిరమిడ్కి చూసారా, చతురస్రాకార పిరమిడ్కి ఎన్ని మనకి ముఖాలు ఎన్ని ఉంటాయి, శేషాలు ఉన్నాయని అడిగారు. సో మీరైతే దీన్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆయిలర్ సూత్రాన్ని కూడా సరి చూడండి అని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఘనం అయితే 6 ముఖాలు ఉంటాయి, 8 శేషాలు ఉంటాయి, 12 అంచులు ఉంటాయి. త్రిభుజాకార పట్టకం అనుకోండి, కింద 3 పైన 3 చుట్టూ 3 అంటే మొత్తం మనకి అంటే మనకి ఇక్కడ చూడండి అంచుల సంఖ్య అయితే కిందన మనకి 3 అంచులు ఉంటాయి, పైన 3 అంచులు ఉంటాయి, సరౌండింగ్లో 3 అంచులు ఉంటాయి, మొత్తం 9 అంచులు. శేషాలు అయితే కింద 3 పైన 3 6 ఉంటాయి. ముఖాలు అయితే కింద 1 పైన 1 చుట్టూ 3 మొత్తం మనకి 5 ముఖాలు అయితే ఉంటాయి. వీటిని ఆయిలర్ సూత్రం ఒకసారి మీరు వేసి ట్రై చేయండి అని అడిగాడు అనమాట. సో గైస్ ఇదే అయితే ఈ చాప్టర్లో మనం తెలుసుకోవాల్సింది. అండ్ ఇక్కడ మీకు ముఖ్యమైన పాయింట్లు కూడా ఇచ్చాడు. సో ఇదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక తర్వాత టాపిక్ చూస్తే ప్రాయోజిక జ్యామితి అని ఇవ్వడం జరిగింది. అంటే ప్రాయోజిక జ్యామితి అంటే మన ఎక్స్పెరిమెంటల్ జ్యామితి అని పిలుస్తాం అనమాట. మీరు ఏం చేయాలంటే త్రిభుజాలు కానీ కోణాలు కానీ నిర్మించడం, అదేవిధంగా నిర్మాణ క్రమాలు రాయడం, త్రిభుజాలు నిర్మాణం చేయడం, వాటికి సంబంధించినటువంటిది అనమాట. సో ఇక్కడైతే మనకి కొలతల సంఖ్య అనేది మనకి ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ చాప్టర్ అయితే మనం చదవాలి. అండ్ ఇక్కడ చూస్తే అభ్యసన ఫలితాలు మీరు చూడొచ్చు. అభ్యసన ఫలితాలు ఇచ్చిన సరళరేఖ జతలు లంబంగా ఉన్నవలేసు అంచనా వేస్తాడు. సరళరేఖ జతలు వాటిని సముద్రీకరణ రేఖ అవుతుందో లేదో చూస్తాడు. రేఖాఖండం వృత్తం లంబ సముద్రీకరణ రేఖ కోణ సముద్రీకరణ రేఖల నిర్మాణ క్రమాన్ని వివరిస్తాడు. రేఖాఖండం వృత్తం లంబ సముద్రీకరణ రేఖ కోణ సముద్రీకరణ రేఖను నిర్మిస్తాడని ఇచ్చాడు అనమాట. సో మొత్తం కూడా వృత్తలేఖన సహాయంతోనే. సో చూడండి రేఖాఖండం అంటే ఏమిటి, వృత్త నిర్మాణం, ఇచ్చిన రేఖాఖండం లంబ సముద్రీకరణ చేయడం, కోణమానితో కోణ నిర్మాణం, కొలత తెలియని కోణంకు సమాన కోణం నిర్మాణం, కోణ సముద్రీకరణ రేఖ నిర్మాణం, దత్త బిందు గుండా దత్త రేఖకు సమాంతర రేఖలు. సో ఇది కాస్త ఇబ్బంది పెట్టేది. అండ్ లాస్ట్ ప్రత్యేక కొలతలు గల కోణాలు నిర్మించడం. ఇవన్నీ టాపిక్స్ అయితే ఒక్కొక్క టాపిక్ గురించి మనం చూసుకుందాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇంత ముందే చెప్పాం, కోణాలను గీచేటప్పుడు మన కోణమాన్ని ఉపయోగిస్తాం, భుజాలను పొడిగించడానికి విభాగిని ఉపయోగిస్తాం, వృత్తాలు నిర్మించడానికి వృత్తలేఖనితో ఉపయోగిస్తాం. రేఖాఖండం అంటే ఏమిటి, దాన్ని నిర్మించేటప్పుడు ఏం చేస్తారు. సో ఇక్కడైతే మీకు అంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి అంతగా ఉపయోగపడేటటువంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఏమీ లేవు. తర్వాత మనకి సోపాన క్రమాలు అయితే ఉంటాయి. ఇక్కడ అంటే మన డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ మీకు ఉపయోగపడేదంటూ ఏమీ లేదండి. సో అందుకైతే దీన్ని స్కిప్ చేస్తూ ఉన్నాను. బట్ అయితే మీరు ఒకవేళ చదవాలనుకుంటే వీడియోని పాస్ చేసి చదవండి. అండ్ డిస్క్రిప్షన్లో అయితే మీకు తొందరలో ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది, వాటిని కూడా చూడండి. సో ఇక్కడైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడానికి ఉపయోగపడేటటువంటి టాపిక్ అయితే ఏమీ లేదు. ఓకే, ఇక్కడ ప్రత్యేక కొలతలు అండి, 60 డిగ్రీలు నిర్మించడం ఎలా, ఇది ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్
సో దీనిపైన కూడా మనకి ఎటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చేయడానికి అంటే ప్రాబ్లమేటిక్గా అడిగేటటువంటి టాపిక్స్ అయితే ఏమీ లేవు. సో జస్ట్ ఒకసారి గుర్తుంచుకోవాల్సిన విషయాలే మనం తెలుసుకుందాం. జామితీయ పటాలను గీయడానికి ఏమేమి ఉపయోగిస్తారు? స్కేలు, వృత్తలేఖని, విభాగిని, మూలమట్టాలు, కోణమానిని. అయితే ఒకటి మూలమట్టాలు దేనికి ఉపయోగిస్తారు అనే సమస్య రావచ్చు. వస్తే సమాంతర రేఖల నిర్మాణానికి మనం మూలమట్టాలు అయితే ఉపయోగిస్తాము. మరి ఇక్కడ ప్రత్యేక కొలతలు ఏ విధంగా అంటే సముద్రీకరణ చేయడము, కోణ సముద్రీకరణ చేయడము వంటివి ప్రక్రియలు చేస్తాం. అండ్ దీంతోనైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగడానికి అయితే ఏమి ఉండదు. సో గైస్, ఇది అయితే ఈరోజు వీడియో. అండ్ వీడియో ఎలా అనిపించింది అండ్ కిందనైతే మీరు కామెంట్ ఇస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.